డబుల్ బెడ్రూమ్ స్కీమ్ పేదల్లో సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది. అధికార గణానికి మాత్రం ఈ పథకం మచ్చెమటలు పట్టిస్తోంది. కలల ఇంటిని సాకారం చేసుకునేందుకు నిరుపేదలకు కలెక్టరేట్కు పోటెత్తారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో డబుల్ ఇళ్ల జాతర మేడారం జాతరను తలపిస్తోంది. ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు లాఠీ దెబ్బలు, తిండి తిప్పలు లేవు, గంటల తరబడి తోపులాటలు, ఇవన్నీ డబుల్ బెడ్రూమ్ దరఖాస్తుదారుల కష్టాలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏకంగా 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ గ్రేటర్లో ఈ ఏడాది 1,00,000 వరకు 2 పడకల గదుల ఇళ్లను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో నిరుపేదలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 24 నియోజకవర్గాలుండగా సగటున ఒక్కో నియోజకవర్గానికి 4,150 ఇళ్లు మాత్రమే దక్కనున్నాయి. 7 గంటలకు వచ్చినాం, ఒక్క నుగ్గుతే ఎడుకోపోతాను. దూపైతాను, తిండి లేదు, టికాన్ అనేది ఏం లేదు. ఇంత ఎండగల 3 గంటల నుంచి నిలబట్టుకుని చిన్న చంటి పిల్లలు పట్టుకుని వచ్చి నిలబడ్డాం. ఇక్కడ సంవత్సరాల నుంచి నేను ఇస్తున్నాను. ఉన్న వాళ్ళకే జాగా వస్తుంది కానీ లేని వాళ్ళకి ఇంతవరకు లేదు. ఉన్న వాళ్ళకే వస్తుంది, లేని వాళ్ళకు అసలు లేదు. వాళ్ళకి అదే లైన్. సొంత ఇల్లు ఉన్న వాళ్ళు వచ్చారు, లేని వాళ్ళు వచ్చారు, అన్నిటికీ వచ్చారు. సొంత ఇల్లు ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు, లేని వాళ్ళు కూడా వస్తున్నారు. కొంచెం చూసి ఎవరికో చూసి లేని వాళ్ళ చూసి వాళ్ళందరికీ. తాజాగా ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న దరఖాస్తులు ప్రభుత్వానికి తలనొప్పి కలిగిస్తున్నాయి. రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద కేవలం ఒకే ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. లబ్ధిదారులు భారీ సంఖ్యలో రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో సుమారు 11 లక్షల ఆహార భద్రతా కార్డులున్నాయి. ఆ కార్డుదారుల్లో అధిక శాతం ఇల్లు లేని పేదలే ఉన్నారు. హైదరాబాద్ జిల్లాను కలుపుకుంటే ఈ సంఖ్య 20 లక్షలు దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రభుత్వానికి సవాలుగా మారే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు అంటున్నాయి. కరెస్పాండెంట్ విక్రమ్, సాక్షి న్యూస్, హైదరాబాద్.